నమస్తే పూజ. నమస్తే. ఏం చేస్తున్నావు? పాలకూర ఆలు బోండా. పాలకూర ఆలు బోండా. ఇప్పటి వరకు ఏమేమి కట్ చేసేసుకున్నావు ఒకసారి చూసేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. పాలకూర రెడీగా ఉంది. పెట్టుకున్న ఆలు కూడా రెడీగా ఉంది. సో ఈ ఐటమ్స్తో ఈరోజు ఈవినింగ్ స్నాక్. పూజ బాగా వంటలు చేసేస్తుంది మధ్య. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏదో ఒకటి వస్తుంది. అవి చూసి తినడానికైనా ఓపికతో చేయాలి. సో ఇన్స్టా మహిమ. నైస్. ఏదో ఒక విధంగా వంటలు అయితే చేస్తున్నాం. మరి చూడగానే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ నువ్వు చేసే ఐటమ్ తినాలనిపిస్తుందా లేదా నేను చెప్తాను. అందుకే కానీ ముందు అయ్యో, ఉడకబెట్టుకున్న ఆలు ఒక గిన్నెలో తీసేసుకుంటుంది. సో కట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఉడకబెట్టిన ఆలులో వేసేస్తుంది. ఇప్పుడు మెయిన్ ఐటమ్ ఉంది పాలకూర. మెయిన్ ఐటమ్ పాలకూర ఇంకా కట్ చేసుకోవాలి. పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవడమే కదా. కావాలంటే ఇంకా సన్నగా కూడా తురుముకోవచ్చు. నాకు వచ్చినట్టు నేను తురుముతున్నా, మీకు వచ్చినట్టు మీరు సన్నగా తురుముకోవచ్చు. ఓకే. పాలకూరతోనే చేయాలా? తోటకూర కూడా చేసుకోవచ్చు. కొంతమంది పాలకూర నచ్చదు. పాలకూర నచ్చకపోతే తోటకూరతో అయినా చేసుకోవచ్చు అంట. కానీ నేను ఇన్స్టాగ్రామ్లో మాత్రం పాలకూర చూసాను. ఇన్స్టాగ్రామ్లో పాలకూర చూస్తుంది కాబట్టి పాలకూరతోనే ఆర్డర్ చేసి చేసుకుంటున్నాం. ఇంకా ఇందులోనే కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినంత, కొంచెం వంట సోడా. ఇంకొక సైడ్లో ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టేసి కట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా కలిపేసుకోవాలి. స్మాష్డ్ ఆలు, పాలక్ అండ్ ఆనియన్ ఉంది కాబట్టి దీంట్లో కొంచెం శనగపిండి వేసుకొని ముద్దలాగా అయ్యే వరకు చూసుకొని కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా వెంటనే చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, చూడగానే తినాలనిపించేస్తుంది. కొంచెం టమాటో కెచప్తో తింటే వేడి వేడిగా చాలా బాగుంది. నిజంగానే తినాలనిపిస్తుంది చూడగానే.